అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ గారిని నిన్న వాళ్ళు ఇచ్చిన రిజెక్ట్ లెటర్ని రేపు మేము పార్టీ ఆఫీస్కి పంపించడం జరిగింది. దాన్ని హైకోర్టులో సవాల్ చేస్తాం. హైకోర్టు నుంచి అనుమతులు తీసుకొని పెద్ద ఎత్తున మానకోటలో సభ నిర్వహిస్తాం. అందరినీ కూడగట్టి మీ ద్వంద్వ నీతి ఏందో, మీ మొండి వైఖరి ఏందో, మరి కనీసం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన ఎందుకు అర్థం చేసుకోవట్లేడో అర్థం కావట్లేదు. సొంత మరి నీ నియోజకవర్గం కొడంగల్ ప్రజల్ని మెప్పించలేనోడివి, ఒప్పించలేనోడివి, నువ్వు రాష్ట్ర ప్రజల్నే మెప్పిస్తావు, రాష్ట్ర ప్రజల్ని ఒప్పిస్తావు, ఎట్లా పాలిస్తావు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటు మారిపోయింది. యదా ముఖ్యమంత్రి తదా ప్రజాప్రతినిధులుగా మారిపోయింది. మంత్రి నెత్తిన నోరు పెట్టుకొని మాట్లాడుతుంది, పట్టించుకునేవాడు అడిగేవాడు, ఎందుకు మాట్లాడినామని అడిగేవాడు ఉండడు. ఎమ్మెల్యేలు దాడులు చేయండి, రాళ్లతో చేయండి అని చెప్పి మాట్లాడుతుంది. అంటే ముఖ్యమంత్రియే కేసీఆర్ ని పాతరేస్తా లేకపోతే రకరకాలుగా మాట్లాడే పరిస్థితి ఉన్నందుకు వీళ్ళు ఇట్లా తయారయ్యారు. తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా అవసరమైతే జాతీయ స్థాయిలో మరి మేము చాటి చెప్తాం. వీళ్లకు బుద్ధి వచ్చే విధంగా ఇప్పటికే ప్రజా తిరుగుబాటు మొదలైంది. ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు. నీ కొడంగల్ నుంచే నీ కౌంట్ డౌన్ మరి మొదలైంది. రేవంత్ రెడ్డి గారు మానుకోటకు ఈ నిన్నటి సంఘటన దీనికి ఒక పరాకాష్ట అని చెప్పి తప్పకుండా ఇలాంటివి జరగొద్దు. మేము ఉన్నప్పుడు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్లుగా మానుకోట మీద ఫోకస్ పెడితే ఇవాళ దాడులు దౌర్జన్యాలు మరి రెచ్చగొట్టుడే మీ ఎజెండాగా ఉంది. ఈ రోజు వరకు ఒక నయా పైసా తేని మీరు ఈ ప్రాంత ఈ మానుకోటకు మీరు చేసింది అంటూ ఏదైనా ఉందంటే అది శూన్యం తప్ప, పెద్ద జీరో తప్ప ఇంకోటి లేదు. మీరు ఇంకేం చేస్తే రేపు ప్రజల ఆదరాభిమానాలు చురగొంటారో దాని మీద దృష్టి పెట్టండి. బలరాం నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, మురళీ గారు అని చెప్పి హితవు పలుకుతూ మరి తప్పకుండా బ్రహ్మాండమైన సభ నిర్వహిస్తాం. దాంతో మళ్ళీ కార్యకర్తలు ప్రజల ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.